కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును వెనకపోవటం చేతే జీవితాలు బాగలేదు. అంటే నష్టపోతాను. నా మాట వినవాడు బండ మీద పునాది వేసుకున్న గృహం కథలతో ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుని మాట మీరు వినాలి. మన అదృష్టం ఏంటంటే యేసు సేవా కేంద్రంలో దేవుని మాట ఉండదు, సొంత మాటలు ఎప్పుడూ ఉండవు. కాబట్టి దేవుని మాటను మనం వింటే మన జీవితాలు చాలా బాగుంటాయి. జరిగిపోయింది ఎలా ఉన్నా జరగబోయే దాంట్లో దేవుడి మాట మనం అనుసరిద్దాం. దేవుడి మాటను అనుసరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు కలుగుతాయి. అవి దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో మీ జీవితం మారిపోద్ది. మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆరోగ్యాలు, సంతోష సమాధానాలు, అన్ని కార్యాలు సమకూడి జరుగుతాం. మొత్తం జీవితం మారిపోద్ది అన్నమాట దేవుడి మాట వింటే. దేవుడి మాట వింటున్న వారెవరో వినని వారెవరో జీవితాన్ని బట్టి చెప్పేయచ్చు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు వీళ్ళు దేవుడి మాట వింటున్నారా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి దేవుని మాటలు విందాము. ఇక్కడ 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఈరోజు మనకు ఆ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు తెలుసుకుందాం. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము అంటే దానికి అర్థం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ఇలాగా ఒక శత్రుత్వం అనేది ఎక్కువైపోయింది ధర్మశాస్త్రములో. ఎంత భయంకరంగా ఉండేదంటే ధర్మశాస్త్రము, ఏదైనా పాపం చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి జనాల మధ్యలో నిలబెట్టి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. వింటున్నారా? రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి ధర్మశాస్త్రం. ఎవరైనా దవడ మీద కొడితే ఒక పన్ను ఊడినప్పుడు మళ్ళీ వీడు దవడ మీద కొట్టి ఇంకో పన్ను ఊడగొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఇది ధర్మశాస్త్రం. ఏం కావాలి నీకు? కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం ధర్మశాస్త్రం. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ద్వారా పాపం పెరిగిపోయింది, బలులు పెరిగిపోయాయి. ఒక దూడను, ఒక గొర్రెను పాపం చేస్తే బలి ఇవ్వాలి.
అది ధర్మశాస్త్రం. ఈ బలులు పెరిగిపోయినాయి. దూడను చేసుకున్నారు, దూడను ఆరాధించారు. దేవుడు అన్నాడు, పాత నిబంధనలో ఎవ్వరూ నిలవలేదు, అందరూ ఫెయిల్ అయిపోయారు. పాస్టర్ గారు కూడా ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఏలి అనే యాజకుడు కొడుకులు శుభ్రంగా మాంసం తినేసి తాగేసి ఆ బలిపీఠం దగ్గర ఉండే స్త్రీలతో వ్యభిచారం చేసేవారు వాళ్ళు. ఎందుకంటే ఒక పాపం చేసేస్తే సంవత్సరానికి ఒకసారి ఒక దూడను దేన్నో బలి చేస్తే పాపం పోద్దనమాట. అంచేత ఈ దూడలు బలులు బాగా పెరిగిపోయినాయి, కానీ పాపం దారుణంగా పెరిగిపోయింది. ఉదాహరణ, కొన్ని దేశాల్లో రూల్స్ ఉన్నాయి, మన దేశంలో లేదు ఆ రూలు. దొంగతనం చేస్తే చేయి తీసేస్తారు, వ్యభిచారం చేస్తే తలకాయ తీసేస్తారు. రూల్స్ ఉన్నాయి కొన్ని దేశాల్లో. అక్కడ ఎవరు చేయరు ఇంకా పాపం. ఇక్కడ ఏంటంటే ఒక దొంగతనం చేసి ఒక వ్యభిచారం చేసినోడు జైలుకి వెళ్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, జీవితకాలం బయట తిరుగుతూ ఉంటాడు. ఆడు కేసు తేలేటప్పటికి ఆడు చచ్చిపోతాడు. ఇక్కడ పరిస్థితి అది. కానీ అక్కడ అలా కుదరదు. చైనాలో వారం రోజుల్లో తీర్పు, అది మంచో చెడు. కోర్టుకి వారం కంటే ఎక్కువ వెళ్ళక్కర్లేదు, తీర్పు అయిపోతుంది. కాల్ చేయండి అంటాడు, షూట్ చేసేయండి, షూట్ చేసేస్తారు. కాబట్టి ధర్మశాస్త్రంలో పాపం బాగా పెరిగిపోయింది. పాపం అంటే బలికి బలివ్వటం, పాపం చేయటం, బలివ్వటం, పాపం చేయటం, ఇదంతా చూశాడు దేవుడు పైనుంచి. అయితే ధర్మశాస్త్రము చాలా గొప్పది, కానీ దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రమును మనుష్యులు దుర్వినియోగం చేశారు. హల్లెలూయా. సరే, కొత్త నిబంధనలో ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే, దేవుడి దగ్గర పాపం చేసినప్పుడు పాప క్షమాపణ అడుగుతాం మనం. ఇదే నాకు అలవాటు పడ్డారంటే, శనివారం దాకా దరిద్ర పనులన్నీ చేయటం, ఆదివారం నాడు పొద్దున్న క్షమించమని అడగటం, మళ్ళీ ఆదివారం సాయంత్రం పాపాలు మొదలెడతాం, మళ్ళీ ఆదివారం క్షమించమని అడగటం. ఇది ఒక దుకాణం తయారైంది కొత్త నిబంధనలో. కాబట్టి టోటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపము మనిషి పాపాన్ని వదలటం లేదు. అంటే పాపాన్ని బాగా ఇష్టపడుతున్నాడు. ఆ రోజు ఈరోజు కూడా పాపాన్ని ఇష్టపడుతున్నాడు. ఈరోజు బలులు లేవు, కానీ పాప క్షమాపణ ఉందని దేవుడు అన్నాడు కనుక ప్రసంగాలు కూడా అలాగే ఉంటాయి. మీరు ఏదైనా పాపం చేస్తే దేవుణ్ణి అడగండి, క్షమించాడు అనే ప్రసంగాలు జరుగుతున్నాయి. కాబట్టి పాపం చేయటం, క్షమించమని అడగటం, పాపం చేయటం, క్షమించమని అడగటం. అప్పుడు పాపం చేయటం దూడను పట్టుకెళ్తాం, పాపం చేయటం గొర్రెను పట్టుకెళ్తాం, పాపం చేయటం బలివ్వటం. అప్పటికి ఇప్పటికి కూడా ఎలాంటి తేడా కూడా లేదు. కానీ నేను చెప్పేది లోతుగా తీసుకోండి. పాపము అనేది విశ్వాసి విడిచిపెట్టాలి, సమాధి చేయాలి దాన్ని. పాపము ఉన్నంతకాలము గుర్తుపెట్టుకోండి, దేవుడు, విశ్వాసి, పాపం. ఎప్పుడైతే విశ్వాసి పాపములో ఉన్నాడో, ఈ మనిషికి, ఈ దేవుడికి మధ్యలో ఎప్పుడూ అది అడ్డంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడూ అడ్డమే అది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాపము ఎప్పుడూ అడ్డమే. ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. అడ్డము అనేదానికి అర్థం చెప్తాను. అడ్డము అనేదానికి అర్థం ఏంటంటే, నీకేదో చాలా ఆపద వచ్చింది, చాలా తొందర వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది, కాలు చేయో ఏదో ఇరిగిపోయింది, మెడ నరాలు చిట్లిపోయినాయి. అప్పుడు ప్రార్థన చేస్తావు,
దేవుడా నా కాలు ఇరిగిపోయింది, మెడనరాలు చెట్లిపోయినాయి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటావు కదా, అప్పుడు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. దేవుని స్తోత్రం. నువ్వు అలాగే చనిపోతావు. యేసు ప్రభు అన్నాడు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు. దేవుడు పాపాత్మల మనమే ఆలకించడు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ అని మీరు నిజంగా అనుకుంటే ఒక్కటే మీరు విడిచిపెట్టాల్సింది, శాశ్వతంగా పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. శాశ్వతంగా. ఏదో పొరపాటు అయిపోయిందండి, మళ్ళీ ఏదో అలా జరిగిపోయిందండి, మళ్ళీ ఏదో అనుకోకుండా జరిగిపోయిందనే మాట మనం చెప్తే పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి నేను బోధించేది ఏంటంటే, అస్సలు మిమ్మల్ని రోమలో అంటాడు, పాపము ఏలనియ్యకండి. హల్లెలూయా. మనల్ని ఏది ఏలకూడదు? పాపం ఏలకూడదు. ఎవరు ఏలాలి? ప్రభువు ఏలాలి. ఈ మాట ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడెను, కానీ మోషే ద్వారా కృపా సత్యము అనుగ్రహింపబడలేదు. కాబట్టి మోషే కాలంలో కృప ఏంటో తెలియదు, సత్యం ఏంటో తెలియదు. వాళ్ళకి తెలుసున్నది ధర్మశాస్త్రం ఒక్కటే. కృపా సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో సంఘటన ఒకటి చెప్తాను మీకు. పాత నిబంధన సంఘటన. వ్యభిచారము చేసిన స్త్రీని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. ఈ ధర్మశాస్త్రం. అప్పుడు యేసు ప్రభు కూర్చున్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చారు. ఏమయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈవిడిని చంపాలి. మొత్తం అందరూ చంపటానికి రెడీగా ఉన్నారు. యేసు ప్రభు చాలా సమయం మాట్లాడలేదు, తర్వాత మాట్లాడాడు. పాపం లేని వారు ఆవిడ మీద రాయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఆవిడతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం నేను చంపేయాలి, ధర్మశాస్త్రం ప్రకారం నేను చంపేయాలి, కానీ నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చి తిని. హల్లెలూయా. అంటే ఆ స్త్రీతో ఏం చెప్తున్నాడో తెలుసా? నేనును నీకు శిక్ష విధింపను, ఇంక వెళ్ళి గట్టిగా చెప్పాలి, ప్రతి నోరు చెప్పాలి. మీలో చాలామంది దేవుణ్ణి, నన్ను, సంఘాన్ని బాధ పెడుతున్నారు. అలా మాట్లాడమంటారు, అలా చేయమంటారు, ఇక్కడ వాగ్దానాలు చేస్తున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళి అయ్యే పనులు చేస్తున్నారు. మీరు అలా చేయకూడదు. ఒక్కసారి మాట చెప్పిన తర్వాత మళ్ళీ అలా చేయకూడదు. దేవుణ్ణి బాధ పెడుతున్నారు, సంఘాన్ని బాధ పెడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, అనేక మందిని బాధ పెడుతున్నారు మీ మాటలతోటి, మీ చేతలతోటి, మీ పనులతోటి. కాబట్టి దేవుడు మీతోటి, నాతోటి, అందరితోటి చెప్తున్నాడు. ఆ అమ్మాయితో చెప్పిన మాట, నేనును నీకు శిక్ష వేయను, ఇంక వెళ్ళి. మరి మళ్ళీ ఆదివారం పాపం చేసి వస్తే ఎలాగండి? మళ్ళీ రేపు వెళ్ళి పాపం చేస్తే ఎలాగండి? మళ్ళీ ఎల్లుండి వెళ్ళి అబద్ధం ఆడితే ఎలాగండి? మళ్ళీ తర్వాత వెళ్ళి తాగితే ఎలాగండి? తర్వాత వెళ్ళి తిరిగితే ఎలాగండి? తర్వాత వెళ్ళి మోసం చేస్తే ఎలాగండి? ఏంటండి ఈ పనులు? ఒక్కసారి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ప్రశ్నించుకోండి, ఎందుకు అలా చేస్తున్నారు? మీరు ఎందుకు చేస్తున్నారంటే, మీరు మీ స్వాధీనంలో ఉన్నారు, దేవుడు స్వాధీనంలో లేరు. దేవుని స్తోత్రం. నాకు కూడా పాపం చాలా ఇష్టం, నేనేమి అతీతుడిని కాదు. నాకు ఎన్నో పనులు ఇష్టం, నాకు ఎన్నో కార్యాలు ఇష్టం. కానీ 26 సంవత్సరాలుగా దేవుడు స్వాధీనంలో ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు నన్ను పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు.
గమనించండి. ఈరోజు కనీసం ఒక 10 రోజుల్లో మనం క్రిస్మస్కి వెళ్తున్నాం. ఈ 10 రోజుల ముందైనా వారం రోజులు, ఈ వారం రోజుల ముందైనా నిర్ణయానికి రండి. నేను పాపం లేకుండా క్రిస్మస్లోకి, పాపం లేకుండా కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే కొత్త సంవత్సరం రోజు నిర్ణయం తీసుకోవద్దు, క్రిస్మస్ రోజు నిర్ణయం తీసుకోవద్దు, ముందుగానే నిర్ణయం తీసుకోండి. ఈరోజే నిర్ణయం తీసుకోండి. దేవుని స్తోత్రం. ఏంటా నిర్ణయం? అది దేవుడి మాట వింటాను. ఒక అమూల్యమైన మాట చెప్తాను మీకు. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది ఆవిడని వదిలేశాడని. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ఆవిడ్ని చంపకుండా వదిలేశాడు. ఎప్పటికీ మర్చిపోవద్దు మీరు ఈ మాట. ఆవిడ పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైంది ఆవిడని ఎందుకు వదిలేశాడో. ఆవిడికి వేయాల్సిన మరణదండన ఎవరి మీద వేసుకున్నాడు? ఇప్పుడు మీరు పాపం చేసే వాళ్ళందరి శిక్షలు ఎవరి మీద ఉన్నాయి? మరి ఇంకా ఏడిపిస్తారు ఆయన్ని, ఇంకా బాధ పెడతారా ఆయన్ని, ఇంకా హింసిస్తారా? ఒక్కసారి నిర్ణయానికి రండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు ప్రభుదేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, వదులుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. నాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదాయ ప్రేమ, పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులు చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, పలుకలేదాయ ప్రేమ. ఈరోజు ఒక అందమైన పిల్లడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. రోజు ఆ పేపర్లో ఈరోజు అయితే చాలా బాధ కలిగింది. స్కూల్ బస్సు వచ్చింది, వాళ్ళక్క
బస్సు ఎక్కుతానికి వెళ్తుంటే ఈ పిల్లోడు వెనకాల వెళ్ళిపోయాడు. వాళ్ళ అక్క వెళ్ళిపోతుందని వెనకాల వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో మరి, చక్కగా అందంగా ఉన్నాడు. వాళ్ళ అక్క వెళ్ళిపోయి బస్సు ఎక్కేసింది. వీడు వెనకాల వెళ్ళిపోయి బస్సు కాడ నుంచున్నాడు. బస్సు వెనక్కి తీశాడు, బస్సు ఎక్కేసింది, చనిపోయాడు. ఆ పిల్లవాడు ఫోటో వేసాడు. ఈనాళ్ళు చూస్తే ఎందుకు నేను చాలాసేపు ఆ పిల్లవాడిని అలా చూస్తూ ఉండిపోయాను. అక్క అక్క అంటే వెళ్ళిపోయి చనిపోయాడు. నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు ఏదన్నా అబద్ధం ఆడాలన్నా, మోసం చేయాలన్నా, ఎవరినన్నా తిట్టాలన్నా, కొట్టాలన్నా, దొంగతనం చేయాలన్నా, అప్పు చేయాలన్నా, తప్పుడు పనులు చేయాలన్నా, ఒక్కసారి ఆ సిలువ వైపు చూడండి. హృదయం ద్రవించిపోవాలి. అయ్యయ్యో, నేను ఇంకా తప్పు చేయకూడదు అనుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ మీరు యథేచ్ఛగా ఉంటున్నారు. దెబ్బలాట్లు, మొగుడు పెళ్ళాలు, గొడవలు, అప్పులు, మోసాలు, ఒకరినొకరు దూషించుకోవటాలు. ఇంకెంతకాలం ఇలాగా? తప్పు కదా. ప్రభు ఎన్ని బాధలు పడ్డాడు మన గురించి. ఇవన్నీ కూడా మనం చక్కగా జీవించాలన్న ఉద్దేశముతో ఎప్పుడు ఆ ఇంట్లో కీచులాట్లే, మూడు పెళ్ళాలు, తిట్లు, బూతులు, గొడవలు. ఈ అమ్మాయిని చదువుకుంది, అతను చదువుకున్నాడు. బుద్ధి లేదేడు ఇద్దరికి. ఇద్దరు చదువుకుని కీచులు ఆడుకుంటారు. నేను బయట వారి గురించి మాట్లాడుతున్నది, దేవుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు దేవుడు పిల్లలు అలా ఉంటున్నారు? పలానా వాళ్ళు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేశారండి. దేవుడు పిల్లలకి ఎందుకు ఈ చెడ్డ పేరు? ఎందుకు మోసకరమైన జీవితం? మళ్ళీ ఆదివారం నాడు క్షమించమని అడిగి మళ్ళీ మొదలెడతానుక? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఉంది అన్నదానికి అర్థం తెలుసా? ఇప్పుడే మారిపోండి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడు కొత్తేనా మనకి వాక్యం? ఆ మనస్తత్వం మారదా కదా? ఈరోజైనా మారండి. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసివేసి, దేవుడు బాగా అర్థం చేసుకోండి, ధర్మశాస్త్రము దేవుడు పెట్టాడు. మరి ధర్మశాస్త్రం తీసేయాలి. యేసుక్రీస్తు ఆలోచించాడు, నేను పెట్టిన రూలు నేను తీసేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరు దాంట్లో నిలబడతలేదు. నేను పెట్టిన రూలు నేను తీసేయాలంటే, నేను పెట్టిన రూలు కోసం నేను చనిపోవాలని వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పవాడో. అందుకే ఆయన మధ్యాహ్నం 3 గంటలకి సిలువలో సమాప్తం అన్నాడు. అంటే ధర్మశాస్త్రం సమాప్తం. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం, సత్యయుగంలో ఉన్నాం, క్షమాయుగంలో ఉన్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు మనకి. ఇప్పుడు మనం కృపలో ఉన్నాం. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. ఎందుకంటే ఆయన పెట్టిన చట్టాన్ని తీసేయాలంటే ఆయనే చనిపోవాల్సి వచ్చింది. ఆ చట్టాన్ని తీసేయడానికి ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయింది ఎందుకంటే మనల్ని విడిపించడానికి. హల్లెలూయా. కాబట్టి మన కొరకు యేసు ప్రభు చనిపోయాడు కనుక ఈ విషయాన్ని మన హృదయంలో దాచుకుని ఏదైనా ఒక తప్పు చేసే ముందు జ్ఞాపకం చేసుకోమంటాడు. నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అది మీ హృదయంలో, మీ నోట ఉన్నది. అది మీ హృదయంలో ఆ మాట ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తాను. పాపం చేయకూడదని మాకు తెలియదండి అన్నవారు చేయొద్దండి. ఇంకా క్లియర్గా చెప్తాను.
పాపం చేయకూడదని మాకు తెలియదు అన్నవారు చేయొద్దండి. తెలుసు అన్నవారు చూసారా మరి తెలిసి చేసేవారికి శ్రమ. దేవుని స్తోత్రం. తెలిసి చేస్తే శ్రమ. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు పాపం అంటే ఏంటో తెలుసు, కానీ నేను చేస్తున్నాను అంటే నాకు శ్రమ. మరి మాకు తెలియదు కదండి. తెలియదు అంటానికి అవకాశం లేదు. మీకు సంవత్సరాల తరబడి దేవుని బోధ వింటున్నారు. అబ్రహాం భార్య, మరి మాకేం తెలియదంటే కుదురుతుందా? మీకు తెలీదా? మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. తెలీదా? సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నారు, పైగా లోతుగా వింటున్నారు. కాబట్టి నిర్ణయానికి రండి. ఈరోజు ఒక అద్భుతమైన దినము. మనం నిర్ణయానికి రావడానికి దేవుడిచ్చిన అవకాశం. ఎంత ఆశ్చర్యం అంటే, నేను తణుకులో ఉన్నాను, మాట్లాడుతున్నాను. అక్కడ గబుక్కుని బయటికి వెళ్ళాడు ఆయన. వర్షం వస్తుంది చూడండి బాబు అన్నాడు. వెంటనే ప్రార్థన చేశాను. ఎంత అద్భుతంగా మనం నడిపిస్తున్నాడు దేవుడు చూడండి. హల్లెలూయా. ఎంత ప్రశాంతంగా ఉంది. దేవుడు ఎంత గొప్పవాడు. మనతో ఆయన సన్నిధి ఉన్నది, మన మీద ఆయన కృప ఉంది. కాబట్టి కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడెను. కృప అనే దానికి అర్థం ఏంటంటే, మన మీద ఆయన కృప ఉంది. ఈ కృప ఉన్నంతకాలం మనకు భయం లేదు. అంచేత రోమా 6లో పౌలు అంటాడు, కృప ఉంది కదా అని పాపములో నిలిచి ఉందమా. అంటే కృప అంటే అర్థం ఏంటంటే, నిన్ను దేవుడు ఎప్పుడు క్షమిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అది కృప. నిన్ను ఎప్పుడు క్షమిస్తూ ఉంటాడు, అది కృప. అయితే పౌలు అంటాడు, ఎప్పుడు క్షమిస్తున్నాడు కదా అని మనం ఎప్పుడు పాపం చేద్దామా. అప్పుడు అంటాడు, పాపము విషయమై చనిపోయిన మనము పాపము ఎలాగూ చేయదుము. హల్లెలూయా. చూసారా, మరి కృప ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు జీవిద్దామా? కృప ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఉందామా? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఒకసారి మనం ఆలోచిస్తే, బుద్ధిగల కన్యకలు నూనె తెచ్చుకున్నారు, బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోలేదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు కృపామయుడు, ఒకవేళ దీపం ఎలక్కపోయినా తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు? చాలామంది సేవకులు, క్రైస్తవులు ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు కనుక మనం దేవుడిని క్షమాపణ అడుగుదామని పాపం చేయటం, క్షమాపణ అడగటం, పాపం చేయటం, క్షమాపణ అడగటం. ఒకరోజు యువర్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అంటాడు. హల్లెలూయా. ఒకరోజు తలుపులు మూసేస్తాడు. తీసాడు వాళ్ళకి తలుపులు తీసాడా? కృప ఉంది కదా, కృప ఉంది కదా. ఏమంటున్నారు తెలుసా వాళ్ళు తలుపాతల నుంచి? కృపామయుడా, కరుణామయుడా, ప్రభువా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, తలుపులు తీయవా. ఆయన అన్నాడు, మీరెవరో నేను గట్టిగా దేవుని స్తోత్రం. అర్థం చేసుకోండి. కృప ఉంది కదా అని దెబ్బలాడుకుని, కృప ఉంది కదా అని ఒకళ్ళనొకడు వంచుకొని, కృప ఉంది కదా అని మోసం చేసుకుంటూ జీవిస్తే కనుక మన జీవితంలో ఎప్పుడో దేవుడు తలుపు వేశాడు అనుకుంటే ఇంకా మీ గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోడు. హల్లెలూయా. అక్కడతో సమాప్తం. చాలా ప్రమాదంలో పడిపోయారు అన్నమాట మీరు. అప్పుడు సమయం ఉండగానే మారు మనసు పొందండి. సమయం ఉండగానే హృదయంలో దేవుణ్ణి
ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఈ సమయం దేవుడిచ్చిన సమయం. ఒకసారి మీరు గుండె మీద చేతులు వేసుకుంటే మీ గుండె కొట్టుకుంటుంది. ఇదే టైంలో ఎన్నో గుండెలు ఆగిపోయి ఉంటాయి. హల్లెలూయా. చచ్చిపోయినప్పుడు మనిషిని డాక్టర్ గారు నిర్ధారిస్తారు. చేస్తాడు, నాడి పట్టుకుంటాడు, అయిపోయిందమ్మా అంటాడు. జీవించి ఉండగానే ఇప్పుడే నిర్ణయానికి రండి. సమయము లేదు, త్వరపడుము నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచిన, ఇప్పుడు నీవు విడచిన మరలెన్నటికీ దొరకదు, మరలెన్నటికీ దొరకదు. జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. రండి వేగమే నావలోనికి భయములే ప్రయాణము, చేర్చును గమ్యము. జీవన నావా సాగుచున్నది, నావను చక్కని చేరుటకు మునుపే మారు మనసు పొందుమో. పరిపూర్ణ విశ్వాసము నింపుకొని వచ్చి చేరుము నావలోనికి. జీవన నావా సాగుచున్నది, నావలో చక్కని బంధమున్నది. ఆత్మ సత్యాలు బంధమది, యేసు నావలోనే దొరకును. నిర్మల సంతోషము ఉన్నది, విడువకుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అందరికీ ఒక సత్యం తెలుసా? ఆ సత్యం కృప తర్వాత సత్యం. ఆ సత్యం తెలుసా? నెంబర్ 1, మనం పాపులం. నెంబర్ 2, ఆయన పరిశుద్ధుడు. నెంబర్ 3, మనం పాపం నుంచి విడుదల పొందాలంటే రక్షణ పొందాలి, అంటే పాపం కడిగేసుకోవాలి. నెంబర్ 4, పాపం కడిగివేయబడిన వారు పాపం లేకుండా జీవిస్తేనే పరలోకం వెళ్తారు. హల్లెలూయా. మరి ఈ సత్యం తెలిసి మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? ఆలోచించుకోండి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే అప్పుడే మరణం రాదు, అప్పుడే పర్వాలేదు, మేము అప్పుడే తాగుడు మానే ఎక్కలేదు, అప్పుడే చెడ్డ పనులు మానే ఎక్కలేదు, మరి కొంతకాలం ఓపుకున్నంతకాలం అన్నీ ఎంజాయ్మెంట్ చేద్దాం, చివరిలో దేవుడిని అడిగి క్షమాపణ పొందేసి పైకి వెళ్దామని. అదేనా? 1 బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 1 మరణం వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇంకా వీళ్ళ మనవి నేను అంగీకరించను అని దేవుడు అనుకున్నాడంటే అక్కడతో చాప్టర్ క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. అది ఇంకా భయంకరం, చాలా భయంకరం. వారి ప్రార్థన చేసినను నేను చెవులు మూసుకుందును, వారి మనవి నేను అంగీకరించను. నిర్ణయానికి రండి, ఈ రాత్రి నిర్ణయానికి రండి. పాపం వద్దు, మోసం వద్దు, వేషం వద్దు, అబద్ధం వద్దు, అప్పులు వద్దు, లోకం వద్దు, దొంగతనాలు వద్దు. నిర్ణయానికి రండి. ఈ కృప
దుర్వినియోగం చేయకండి, సత్యంలోకి వచ్చేయండి, సత్యంలోకి వచ్చేయండి. ఇంకో విషయం కూడా మీకు తెలుసా, ఈరోజు వరకు ఒకవేళ మీరు పాపంలోనే ఉన్నారనుకోండి, ఈరోజు కూడా పాపం మానేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు కూడా నువ్వు మారకపోతే, ఒకవేళ మొన్న చెప్పాడు ఈ రాత్రి క్లోజ్ అన్నాడు, ఒకవేళ మరికొంతమందికి ఈ రాత్రి క్లోజ్ చేయొచ్చు దేవుడు. తర్వాత మీ మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఎక్కడికి వెళ్ళినా అన్నీ వ్యతిరేకతే, ఏ పని అవ్వదు, అన్నీ క్లోజ్ అయిపోతాయి, అన్ని ద్వారాలు మూసేస్తాడు దేవుడు. దేవుణ్ణి వ్యతిరేకించి ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరంటే అసలు ఇంటికాడ నుంచి అడుగు తీసి అడుగేయలేరు. ఎందుకంటే కాళ్ళు నడుము అన్నీ పడిపోయి ఉంటాయి అన్నమాట. కాళ్ళు ఒకరోజు ఒక ఆయన పొద్దున్నే బైబిల్ పట్టుకుని పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళిపోవాలి నేను అన్నాడంట వాళ్ళ ఆవిడతో. మన్నాడు పొద్దున్న 2 కాళ్ళు కదులుతలేదంట అతనికి, వదిలేసినాయి అంట, 2 కాళ్ళు వదిలేసినాయి అంట నడుము దగ్గర. అయ్య బాబోయ్ 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 అని చెప్పి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళారు. పడిపోయినాయి అమ్మా, కాళ్ళు 2 పడిపోయినాయి, వైద్యం చేద్దాం, ఎలా ఉన్నా కొన్నాళ్ళకు వస్తే వస్తాయి, రాకపోవచ్చు. చివరికి అతని కాళ్ళు రాలేదండి, పడిపోయిన కాళ్ళు తిరిగి రాలేదండి, దేవుడు ఇవ్వలేదండి. అలా పడిపోయిన కాళ్ళతోటే అతడు చక్రాల బండలో కూర్చొని వాక్యం బోధించి రోజు ఏడుస్తూ చాలా ఆరోగ్యంగా ఉండేటటువంటి వ్యక్తి అతను పాపంలో ఉండి కాళ్ళు పోగొట్టుకున్నాడు. తర్వాత పరిశుద్ధుడై దేవుని రాజ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. కాళ్ళు పడిపోవాలంటారా ఏంటి? కాళ్ళు పడేదాకా తప్పుడు పనులు మానరా? కాలు పడిపోయేదాకా తప్పుడు పనులు మానరా? అబద్ధాలు మానరా? మోసం మానరా? అందుకే ఈశ్వరువు నమ్ముకున్నారా? స్పష్టమైన బోధ, కృప నుండి సత్యము. సత్యము అంటే అబద్ధము లేని జీవితం. దేవుని స్తోత్రం. ఇప్పటికైనా పూర్తిగా మార్పు చెందండి, లేదా శిక్షలు రావచ్చు, లేదా కాలు పడకపోవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టేయచ్చు నేను. అది ఇంకా ప్రమాదకరం. కాళ్ళు పడిపోయినా అతను ఎవరు విడిచిపెట్టలేదు. కాళ్ళు పడిపోయినా అతను దేవుడు విడిచిపెట్టలేదు. ఒకవేళ కాళ్ళు పడకుండా దేవుడు విడిచిపెట్టేస్తే అది ఇంకా దుర్భరమైన జీవితం. ధనవంతుడికి అనారోగ్యం రాలేదు, బతుకున్నంతకాలం బాగానే ఉన్నాడు, కానీ కిందకెళ్ళి కాలుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న లాజరు పైకి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తీర్పులు ఎలా ఉంటాయో తెలియదు. నేను బాగానే ఉన్నాను. ఇప్పటికీ యాకోబు మాటలు నా చెవుల్లో గింగిరమంటాయి. పాస్టర్ గారు ఏంటి నన్ను భయపెట్టేస్తున్నారు, నాకేం జరగదు అన్నాడు. లేడుగా మన మధ్యలో ఉన్నాడా? చచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటున్నారు? ధనమే ప్రధానమా? లోకమే ప్రధానమా? శరీర సుఖాలే ప్రధానమా? కాదు. ఇది చాలా తాత్కాలికమైనది, శాశ్వతమైనది దేవుని జీవము. హల్లెలూయా. దానికోసం ఎవడును ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఎవడు ఎప్పుడు ఎక్కడ దేవుడు అంటే ఎరగడు. యేసు ప్రభు వచ్చేదాకా దేవుడెవరో ఎవ్వరికి తెలియదు. ఎవరును ఎప్పుడును దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు అంటే ఎవరు అనేది యేసుక్రీస్తు వచ్చే వరకు
ఎవరికీ తెలియదు. ఒకరోజున ఫిలిప్పు శిష్యులు అందరూ కలిసి యేసు ప్రభుతోటి మాకు దేవుణ్ణి చూపించండి, తండ్రిని చూపించండి, అంతకన్నా మేమేమి మిమ్మల్ని కోరము అని అడిగారు. అని అడిగినప్పుడు యేసు ప్రభు చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వి అన్నాడు, అయ్ కిందకు పైకి చూస్తాం ఎందుకు, ఏదో పక్క చూడు, విజయశాంతి సినిమాల్లోకి వెళ్తావా? విను జాగ్రత్తగా, ప్రతి నేత్రము పది నేత్రంతో చూస్తూనే ఉంటారు. నేను మీరు వెనక ఎంత తిప్పలు తెచ్చుకున్నారు దేవుడి మాటలు వెనక, విననందువల్ల ఈ నష్టం కలిగింది మీకు. చిరునవ్వు నవ్వాడు యేసు. నవ్వుతున్నావేంటి ప్రభువా, దేవుణ్ణి చూపించమంటే? పిచ్చివార్లారా, నేనే దేవుణ్ణి అన్నాడు. హల్లెలూయా. నన్ను చూసిన దేవుడు ఎవరో మీకు అర్థం కాలేదా అన్నాడు. అంటే అన్నాడు, అంటే అన్నారు. ఒకవేళ దేవుడు, ఆయన అన్నాడు, ఒకవేళ దేవుడు ఈ లోకానికి వస్తే నాలాగే ఉంటాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పాడు. అంటే దేవుడు ఎవరో వాళ్ళకి బాగా అర్థమైపోయింది, మనకే అర్థమైపోయింది. ఈరోజు ప్రపంచంలో చాలామందికి మనం దుఃఖించవలసిన విషయం ఏంటంటే, మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళెవ్వరికి దేవుడు ఎవరో తెలియదు. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు మనకు దేవుడు ఎవరో తెలుసా? నోరు తెరాలి. దేవుడు ఎవరో తెలుసుండి దేవుణ్ణి ఎరగని వారి వలె మనం జీవించవచ్చా? ఎలా జీవించాలి? దేవుళ్ళలాగే జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చూపించినట్టు మనం మనలో అందరికీ దేవుణ్ణి చూపించాలి. దేవుణ్ణి చూపించాలంటే ఎలా ఉండాలి? విశ్వాసరాజులాగా ఉండాలా? దయాకర్లాగా ఉండాలా? కాలేబులాగా ఉండాలా? ఇశ్రాయేల్లాగా ఉండాలా? ఎలా ఉండాలి? యేసుక్రీస్తులాగా ఉండాలి. విశ్వాసరాజులాగా విశ్వాసరాజు ఉండకూడదు, మూర్తిగారులాగా మూర్తిగారు ఉండకూడదు, కాలేబులాగా కాలేబు ఉండకూడదు, సోలామితిలాగా సోలామితి ఉండకూడదు, హేమలాగా హేమ ఉండకూడదు, అబ్రహాములాగా అబ్రహాం ఉండకూడదు. యేసు ప్రభు ఏం చెప్పాడో, నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టే అని, మీరు మమ్మల్ని చూసి యేసు ప్రభుని తెలుసుకోండి అని చెప్పాలి. హల్లెలూయా. నన్ను చూసి యేసు ప్రభుని తెలుసుకోండి అనగలగాలి. ఉన్నామా అలాగా? అలా ఉన్నామా? మనం చూస్తే యేసు ప్రభు చూసినట్టు అనిపిస్తుంది ఎవరికైనా? ఆ ముఖంలో చిరునవ్వు అలాగే ఉంటుందా? క్షమాగుణం ఉంటుందా? ప్రేమ కనిపిస్తుందా? జాలి కనిపిస్తుందా? హృదయం ద్రవిస్తుందా? హృదయం కరుగుతుందా? హృదయం ఎన్నపూసలాగా ఉంటుందా? బండరాయిలాగా ఉంటుందా? సన్నికాయల పత్రంలాగా ఉంటుందా? రుబ్బురోలు పత్రంలాగా ఉంటుందా? అసహ్యం కదా అది. మెత్తగా ఉంటుందా హృదయం? మెత్తగా ఉంటుందా? మెత్తగా ఉంటుందా? నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ ఈ మధ్యన ఏంటో ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంది. సస్పెండ్ చేసేసాను ఒకటి ఉద్యోగం నుంచి. ఆడు బయట కారమంటే ఎడుతున్నాడు, జీవితం అంతా పోయింది. అప్పుడు పెళ్లి చేసుకొచ్చాడు. తీసాను ఉద్యోగంలోంచి. అకౌంటెంట్ని మేనేజర్ని కాకేసాడు. అకౌంట్ అంతా డబ్బులన్నీ ఇచ్చేసి ఆడు ఖర్చులు ఇచ్చేసి పంపాడు. మళ్ళీ అన్నారు, ఆడి దగ్గర మోటార్ సైకిల్ ఉంది, మన కంపెనీ ఇచ్చేయండి ఆడికన్నా, గెట్ అవుట్, వెళ్ళిపోమన్నాను. ఇంకా ఆడు పొద్దున్న 10 పంపించేసాను. నేను ఆఫీస్ క్యాంపులన్నీ తిరిగి సాయంత్రం 7 ఆఫీస్కి వచ్చాను. అక్కడే ఉన్నాడు, అక్కడే. లోపలికి వెళ్ళాను. ఎందుకున్నాడు అన్న. ఎందుకున్నాడు ఏంటండి, పొద్దునుంచి ఏడ్చేస్తున్నాడు. రమ్మని లోపలికి వచ్చాడు. ఏంటన్నాను,
పెళ్లి చేసుకున్నానండి, దిక్కులేనుండి అయిపోతాను, నా జీవితం పోద్దండి అన్నాడు. మరి తప్పు చేసావా? చేశాను. ఎప్పుడు చేయవా? చేయను. ఇది చేసుకో అన్నా. దేవుని స్తోత్రం. అప్పుడు అంటున్నారంటాడు ఆయన అంతే అని. ఆయన అంతే, ఉద్యోగం నుంచి తీయడు, ఉద్యోగం నుంచి తీయడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఈ ఉదాహరణ చెప్పింది నా గురించి కాదు, ఆయన కూడా అంతే. హల్లెలూయా. అస్తమానం క్షమిస్తాడు. అస్తమానం మనం ఏడితే ఆయన చూడలేడు కదా, ఏడితే చూడలేడు, వెంటనే కరిగిపోతాడు. ఆయన హృదయం ఎలాంటిది? చాలా గొప్ప హృదయం, చాలా గొప్ప హృదయం. కాబట్టి ఇప్పుడు పాపం మానేయాలంటే ఆయన్ని బాధ పెట్టకూడదన్న నిర్ణయం మన హృదయంలో రావాలి. హల్లెలూయా. అంతేగాని ఆ నిర్ణయం మనం ఆయన్ని బట్టి తీసుకోవాలి. ఏమని? అంత మంచి వ్యక్తిని మనం మోసం చేయకూడదు. హల్లెలూయా. నన్ను నమ్మాడా? ఎంత నమ్మాడు? ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాడు. ప్రాణం నీకు ఇచ్చేసాడంటే నువ్వే ఆయన ప్రాణం కంటే ఎక్కువ. హల్లెలూయా. నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. నీ గొప్ప త్యాగము వేరెవరు చేయగలేనిది, అందుకే కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. మరువలేను నీ త్యాగం, మరణము గెలచిన నా ప్రభువా, మరువని వాడవని, నన్ను విడువని వాడవని, అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా. చెప్పండి, పాట పాడేటప్పటికి కరిగిపోలేదా? కరిగిపోయాడా? కాళ్ళు గడిగేసింది, ఏడిచేస్తుంది. అప్పుడు దాకా ఆవిడ చాలా పాపాలు. కరిగిపోయాడా? మా సంఘంలో కొంతమంది ఉన్నారు, ఎరగరు. ఫోన్లేమ్మా, తప్పు అయిపోయిందమ్మా, తప్పు అయిపోయిందంటావా? ఎరగరు. ఏం బతుకులండి? క్షమించలేని హృదయం ఎలా వచ్చింది నీకు? తప్పు కదా అలాగా? నీ హృదయం తెలిసిపోదా దేవుడికి? అమ్మా, పొరపాటున ఏదో తప్పైంది, ఊరుకోను, పొరపాటున్న ఊరుకోను, క్షమించను. దరిద్రం పట్టిన హృదయాలు. యేసుక్రీస్తును చేసిన ఘోరమైన పాపాలు క్షమించినప్పుడు, ఎదుటివారి చిన్న చిన్న పాపాలు క్షమించలేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని దేవుడి బిడ్డవు కాదు. హల్లెలూయా. సంఘంలో చాలామందిని చాలా కోప్పడతాను, నేను చాలా కోప్పడతాను. కానీ నా గురించి సంఘం అందరికీ తెలుసు. ఆయన దేవుణ్ణి బట్టి గద్దిస్తాడు. కానీ ఇప్పటి వరకు మన సంఘంలో ఎవ్వరు చెదిరిపోకుండా ఉండటానికి గల కారణం వారందరికీ నా హృదయం తెలుసు. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి గద్దిస్తాను, కానీ నా హృదయంలో బలిపీఠం మీద నుంచి చెప్తాను, ఎవ్వరి మీద నాకు కోపం లేదు. హల్లెలూయా.
అందరినీ ప్రేమిస్తాను, మీలో ఎవరైనా నా దగ్గరికి రండి, నేను చేయగలిగిన సహాయం చేస్తాను. ఎందుకంటే పౌలు గారిలాగా ఒక మాట చెప్పాలని ఉంది నాకు. ఈ ప్రపంచంలో క్రైస్తవులందరికంటే ఘోరమైన పాపి నేనే కనుక, నన్ను క్షమించాడు కనుక నేను ఎవరిని క్షమించలేకుండా ఉండగలను. హల్లెలూయా. కాబట్టి మనం అది తెలుసుకోవాలి. ఎవరినైనా తోలనాడేటప్పుడు, ఎవరినైనా తిట్టేటప్పుడు, ఎవరినైనా ద్వేషించినప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత ఘోర పాపినైనా నన్ను దేవుడు క్షమించినప్పుడు ఇతడు ఈమె చేసిన చిన్న పాపాన్ని నేను క్షమించలేనా? ఇప్పుడు అర్థమైందా మీ తప్పు? మీ తప్పు అర్థమైందా? మా హృదయంలో ఒకడి మీద బాగా కక్ష ఉందండి అన్నవారు చేతులు ఎత్తండి. మీలో కానీ నాలో కానీ హృదయంలో ఎవరి మీద అయినా ఒకడి మీద కక్ష ఉందంటే మీరు దేవుని రాజ్యానికి అర్హులు కారు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా క్షమించాను అలా కుదరదు. దేవుడు మనల్ని అలా క్షమించాడా? ఎలా క్షమించాడు? అమ్మా ఏమన్నాడు అక్కడ? నీ విస్తార పాపములు క్షమించాను, సమాధానం కలదానవై. అంటే ఇంకా ఆ రోజు నుంచి ఆవిడ మీద యేసుక్రీస్తు హృదయంలో శత్రుత్వం లేదు. హల్లెలూయా. మరి అంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎదుటి మనిషిని ఎందుకు క్షమించలేకపోతున్నాం? దేవుడు మీ అపరాధములు క్షమించినట్టు మీరు ఎదుటివారి అపరాధములు క్షమించని ఎడల దేవుడు మళ్ళీ మీ అపరాధములు క్షమించడు. దేవుని స్తోత్రం. మీరు ఒకవేళ అత్తమాన అందరినీ పొల్లెట్టుకుని పుష్కు పొడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని పొడుతాడు కత్తెట్టుకుని. దేవుని స్తోత్రం. నేను వదిలేద్దాం అనుకున్నాను అంటాడు ఆయన. నేను వదిలేద్దాం అనుకున్నాను, మరి మీరు వదులుతలేదు కనుక నేను అస్సలు వదలను అంటాడు. హల్లెలూయా. చెప్పాడు కదా. ఒకడు పెద్ద బాకీ ఉన్నాడు వదిలేసాడు, చిన్న బాకీ ఉన్నాడు పట్టుకున్నాడు, మళ్ళీ పెద్ద బాకీ ఉన్నాడు జైలు పెట్టాడు. ఈ మాట చెప్పింది సాక్షాత్ యేసుక్రీస్తే. ఈరోజైనా జ్ఞానం తెచ్చుకోండి. ఈరోజే ప్రార్థనలో మనస్ఫూర్తిగా మీ ఎడల అపరాధం చేసిన వాళ్ళు ఏం చేయాలి? మీరు క్షమించేయండి. అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. ఇప్పుడు దేవుడు మనలను క్షమించకపోతే మన హృదయంలో సమాధానం ఉండదు. మన హృదయంలో సమాధానం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైనా క్షమించకపోయినా, మనలను దేవుడు క్షమించకపోయినా మన హృదయంలో ఏముండదు? గందరగోళం ఉంటుంది. హృదయం హాయిగా ఉండదు, హాయిగా ఉండదు. కనుక తండ్రి రొమ్మునున్న యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడు? దేవుడికి తొడ మీద కూర్చున్నట్టు కూర్చుంటాడంట. మీద ఆనుకొని కూర్చుంటాడంట దేవుడి మీద. ఎలాగా? యోహానని యేసుప్రభు శిష్యుడు ఉన్నాడు కదా, యేసుప్రభు మీద కూర్చునేవాడు. మీదే యేసుప్రభు మీద కూర్చునేవాడు. ఇంచుమించు తోడ మీద కూర్చున్నట్టు కూర్చునేవాడు. వింటున్నారా? యేసుప్రభు ఎప్పుడైనా అని తోసేసాడా? ఎప్పుడూ తోయలేదు. అలాగే అతను యోహాను యేసుప్రభుని చాలా ప్రేమిస్తున్నాడు, తెలుసు దేవుడికి. పోన్లే పాపం పక్కన కూర్చొని అనుకున్నాడు. అలాగే యేసుప్రభు దేవుడు పక్కనే, ఎందుకంటే దేవుడు లోపల నుంచి వచ్చాడు, పక్కన కూర్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుకు తెలిసినట్టు దేవుడు అంటే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దేవుడు పక్కన హత్తుకున్న కూర్చున్నవాడు ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి దేవుడి గురించి ఎవరికి బాగా తెలుసు? చూసారా? కాబట్టి దేవుడు ఎవరో చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్పాడు? దేవుడు ఎవరో అంటే దేవుడు అచ్చు
నాలాగే ఉంటాడు, నాలాగే మాట్లాడతాడు, నాలాగే జీవిస్తాడు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది దేవుడు ఎలా ఉంటాడంటే యేసుక్రీస్తులాగా ఉంటాడు. మరి పౌలు ఏమంటున్నాడు? దేవుడు యేసుక్రీస్తులాగా ఉంటాడు, నేను యేసుక్రీస్తులాగా ఉంటాను, మీరు యేసుక్రీస్తులాగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నిర్ణయానికి వచ్చారో వాళ్ళందరూ ప్రార్థన చేయండి. యేసుక్రీస్తులాగా ఉండాలని నిర్ణయానికి వచ్చిన వారందరూ ప్రార్థన చేయండి. తండ్రి, నాయన, ప్రభువా, ఇంతవరకు నాలాగే మేము ఉన్నామనుకుంటున్నాను. ఇక మీదట నీలాగా ఉండాలి, నీలాగే ఉండాలి. అంటే నీ మనసు రావాలి, నీ మాట రావాలి, నీ చూపు రావాలి, నీ క్షమ రావాలి, నీ కృప రావాలి, నీ ప్రార్థన రావాలి. నా నోటి వెంబడి నీ మాటలు తప్ప మరే మాటలు రాకూడదు. నేను నీలాగే ఉండాలి. ఇక మీదట ఈ డిసెంబరు 18వ తేదీ నేను ఒక నిర్ణయానికి వస్తున్నాను. అదేదనగా నేను ఇక మీదట ఎప్పుడు నిన్నే చూపించాలి. నన్ను క్షమించు నాయనా. అలాగే ఈరోజు మా ఎడల అపరాధం చేసిన వారు ఎవరున్నా వారిని క్షమిస్తున్నాము. మీరు ఎప్పుడో మమ్మల్ని క్షమించారు. మేము ఇక మీదట ప్రేమగా ఉంటాము, అందరితోనూ ప్రేమగానే ఉంటాము. అటు కృప మాకు దయచేయమని ఈరోజు అబ్రహాము, ఆయన భార్య, కుమార్తె ముగ్గురిని దీవించి విడుదల చేయండి. వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. వారు వచ్చిన రోజు నుంచి సంఘంలో చాలా నమ్మకంగా ఉన్నారు, అది మీకు తెలుసు. ఆ కుటుంబాన్ని దీవించి మీరు అక్టోబర్ 25న ఇచ్చిన దీవెన స్థిరపరచండి, బలపరచండి, అద్భుతాలు చేయండి. వారి జీవితంలో ఊహించని కార్యాలు చేయండి. వారికి ప్రతి విధమైన బాధ నుండి విడుదల దయచేయండి. మీ ఆత్మలో వారిని బలపరచండి. ఈ ప్రార్థన ఆశీర్వాదములు వారికి, సంఘానికి, కష్టపడి ఏర్పాట్లు చేసిన వారికి అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అబ్రహాం గారు మరి రక్షణ భార్యాభర్తలు ఇద్దరు పొందారా? ఒక్క రోజేనా? వెరీ గుడ్.